అధిక మాసం స్పెషల్ ఆఫర్, లెస్ ఎక్స్పెన్స్ మోర్ సేవింగ్స్. ముకుంద జ్యువెలరీలో గ్రాండ్ డీల్. గవర్నమెంట్ ఎలా ఉంది సార్? గవర్నమెంట్ బాగుంది, ఇంకా చేయాలండి, బాగుంది. ఇంకా ఇప్పుడు రోడ్డు సంగతి కూడా ఇదిగా చూడాలమ్మా. అంటే రోడ్లు వేస్తున్నారు అంటున్నారు కండి. వేస్తున్నారు, స్లోగా వేస్తున్నారు. అక్కడ మానికొండ దగ్గర అసలు రోడ్డు జామ్ అయిపోయింది. జామ్ అంటే బాగా పైలిపోయింది. అది ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలి కదా. మరి అంతేకాకుండా నిన్న చూసుకుంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో ఒక ప్రమాదం జరిగిందండి. దానికి అసలు అంటే మ్యాన్ పవర్ తక్కువ అవడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని చెప్పేసి కూడా అక్కడ ఉన్న బాధితులు కానీ యూనియన్ సంఘాలు కానీ అంటున్నారు. అది అంటే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాతే 10,000 మంది ఉద్యోగులను తీసేశారు, కాంట్రాక్టర్ వర్కర్స్ని అని అంటున్నారు. దాన్ని ఎలా చూడొచ్చండి? కాంట్రాక్ట్ దాన్ని లైన్లో పెట్టాలమ్మా. దాన్ని స్టీల్ ప్లాంట్ అంటే అప్పుడు ఎంత కష్టపడితే వచ్చింది ఆ ప్లాంట్. ఇది పేరు గుర్తురావట్లేదు. కాకాని ఉన్నాడు అప్పుడు రాజకీయ నాయకుడు. ఆంధ్రాకి అది విశేషం అమ్మా. దాన్ని ఎలా చేస్తే బాగుంటుందో చంద్రబాబు నాయుడు గారికి తెలుస్తుంది. మరి తెలిసి కూడా మరి అంతమంది వర్కర్స్ తీసేయడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని అంటున్నారు కదండి. మరి ఆయన వర్కర్లని ఉద్యోగాలు లేని వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి కదా, తీసేయడం దేనికి? తీసేయడం వల్ల మ్యాన్ పవర్ తక్కువ వల్ల ఈ ప్రమాదం జరిగింది. అదే దాన్ని సవరించుకోవాలమ్మా, దాన్ని సవరించుకోవాలి. ఆయన మనుషులను అయితే తీసుకురాలేరు కదా, మరి చనిపోయిన మనుషులు. అవునవును, 10 మంది అంటే ఇంకెక్కువ మంది. అంటే 8 మంది చనిపోయారు, 8 మంది చనిపోయారు, ఇంకొక 8 మంది తీవ్ర గాయాలతో ఉన్నారు. కానీ దాన్ని సరైన మార్గంలో పెట్టాలి. లోకేష్ గారు తెలుసుకుంటే అవుద్ది. మరి వాళ్ళు ₹1 కోటి అడుగుతున్నారు, మనిషికి ఇస్తారంటారా? ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు యూనియన్ వర్గాలు కానీ. అంటే మనిషి పోయారు కదా ఒక కుటుంబంలో, ఒక్కొక్కరికి పోయింది కదా, ఒక్కొక్కరికి ₹1 కోటి ఇవ్వాలి అని చెప్పి లోకేష్ గారు. మళ్ళీ ఈయన ముఖ్యమంత్రి, ఆయన కూడా యాక్షన్ తీసుకోవాలి. చేయాలి. అంతేకాకుండా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని మద్యం కేసులో అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. అది ఎంతవరకు నిజమంటారు? ఏమో అది నాకు తెలియదమ్మా. మనకి ఆయన గురించి ఎక్కువ తెలియదంటే ఆయన రాజకీయం తెలుసుంటే రాజకీయంలోకి రావాలి. ఆయన రాజకీయం నా నాన్నగారికి తెలుసు. ఆయన సెటిల్మెంట్స్, ఆయన రాజకీయం పనికి వస్తుంది. ఆయన దేవుడే చూస్తాడు. చేస్తే మంచిదే, దేశం బాగుపడుతుంది. చూసుకున్నట్టయితే వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో పెద్ద ప్రమాదం జరిగింది. చాలా బాధాకరమైన విషయం అండి అది ఎవరు ఊహించిన విషయం. అదేంటంటే అది ఎలా జరిగిందంటే ఇన్వెస్టిగేషన్ చేస్తే కానీ తెలియదు. పాపం అమాయకులైన కార్మికులు చచ్చిపోయారు. అది అది మనకు తెలియదండి. అది అదేంటి కమిషన్ వేస్తే కానీ లేదు అలా చెప్తారు కానీ అది కమిషన్ వేస్తే కానీ తెలియదండి. అది బయట మాట్లాడుకునే మాట కరెక్ట్ కాదు. ఏదైనా యూనియన్ సంఘాలు ఎవరైతే అది యూనియన్ సంఘాలు అది కరెక్ట్ కాదండి. ఏదన్నా మంచి కమిషన్ వేసి అది అలా చెప్తారు కానీ అది మ్యాన్ పవర్ తక్కువ అవడం వల్ల ఇలా జరిగింది. అదేం కాదండి. అది మ్యాన్ పవర్ తక్కువ ప్రొడక్షన్ ఎలా వస్తుంది బయటికి? మ్యాన్ పవర్ తక్కువ కాదు కానీ అది ఏదో జరిగి ఉంటుంది, సంథింగ్ జరిగి ఉంటుంది. ఏం జరిగిందంటే నిర్ధారణ చేయాలి, అంతేగాని మనం బయట అనుకుంటాం అయ్యి కరెక్ట్ కాదు కదా. అది మనం ఏదో ఎవరినో బ్లేమ్ చేయకూడదు కదా, మేనేజ్మెంట్ని బ్లేమ్ చేయకూడదు, అలాగని కార్మికుల్ని బ్లేమ్ చేయకూడదు. జరిగింది ఏదైనా సరే ఒక కమిషన్ వేసి ఏం జరిగింది, ఎలా జరిగిందంటే ఒక వివరణ ఇమ్మనండి. అది అంతేగాని మనం చెప్పకూడదు ఏది విషయం. వాళ్ళు చెప్పిన దానికి ఎవరు సంప్రదించకూడదండి. ఏది కరెక్ట్ అని మనకు తెలియదు కదా. అంతేకాకుండా మరి వాళ్ళు ఒక్కొక్క కుటుంబానికి ₹1 కోటి డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళకి వచ్చి ఇన్కమ్ని బట్టే దానికి ఒక లాస్లో ఉందా గెయిన్లో ఉందా దాని అదే కదా. మరి అలాగని ఉద్యోగం ఏంటంటే అగ్రిమెంట్ రాసుకుంటారు కదా ముందు, ఇలా ఉద్యోగం చేయాలని అన్ని బాధలు నష్టాలు అన్నీ ఉంటాయని తెలుస్తుంది కదా. కాకపోతే న్యాయం చేయాలి, కార్మికులు న్యాయం చేయాలి. అది అమ్మ వాళ్ళకి న్యాయం చేయాలమ్మా. ఎంత మనం చెప్పడానికి సరిపోం కదా. ఏదైనా సరే కమిషన్ డిసైడ్ చేస్తే, అంతేగాని మనం అడిగిన వాళ్ళు ఇవ్వలేరు, వాళ్ళు ఇచ్చిన దానికి వీళ్ళు సాటిస్ఫై అవ్వరు. ఏదైనా ఒక కమిషన్ వేసి మంచి వాళ్ళు చేసి వాళ్ళ చేత ఒక ఏం జరిగింది ఏంటి అన్నది వాళ్ళకి ఎంత వాళ్ళని కమిషన్ న్యాయం చేయాలి, కార్మికులకు న్యాయం చేయాలి. ఆ పిల్లలకి వాళ్ళకి కూడా
అది వాళ్ళు ఎంత అవుతాయి వాళ్ళు జీవితాంతం సర్వీస్ ఉందో ఆ సర్వీస్ శాలరీ కానీ బెనిఫిట్స్ కానీ అన్నీ ఇవ్వాలి. అది చేయలేరు ఎందుకంటే ఎవరు చేయలేరు. ఏం చేస్తారు ఆయన 85 years సర్వీస్లోనే ఆయన ఇంకేం చేస్తారు ఆయన ఆ ఏజ్లోనే 80 years సర్వీస్లో బాగానే చేస్తాను చాలా బాగా నెంబర్ 1 అది కరెక్ట్ ఇస్తున్నది అంతే. అవుద్ది ఎందుకు అవుతుంది చేస్తున్నారు కదా అవుద్ది ఎందుకు అవుతుంది లేదు అదేం లేదు గ్రాఫిక్స్ ఏం కాదు అదేం ఎవరో చెప్తారు అలాగా గ్రాఫిక్స్ ఏం కాదు అంతా బాగా చేస్తున్నారు. ఏది వచ్చినా ప్రభుత్వానికి కావాల్సింది ఫైనాన్షియల్ కదండి. ఫైనాన్షియల్ క్రైసిస్లో ఉంది గవర్నమెంట్. వాళ్ళు కొంచెం సెట్ అవ్వాలి కాబట్టి వాళ్ళు చేయాల్సిన ఏదో చేస్తున్నారు. ఎవరు చేయాలన్నా డబ్బులు కావాలి. మేము కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఏదో ఒకటి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు ఏదో చేస్తున్నారు. ఎవరి జీవన విధానం వాళ్ళది అంతే. అమరావతి మనకి పర్మనెంట్ రాజధాని అవడం, క్యాపిటల్ అవడం ఎలా అనిపిస్తుంది సార్? క్యాపిటల్ ఉండటం మంచిదే, బట్ దానికి అంత ఇన్వెస్ట్మెంట్ అయితే ప్రస్తుతానికైతే అనవసరం అని అనిపిస్తుంది. అదే చాలా కాస్ట్లీ కదా ఇప్పుడు అవన్నీ చేయాలంటే. అది అందులో అంత లూజ్ సాయిల్, కన్స్ట్రక్షన్కి ఏమాత్రం పనికిరాని సాయిల్ అది. అయినా సరే దాన్ని చాలా లేయర్స్ ఆఫ్ ఫిల్లింగ్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు. అంతా డబ్బుతో కూడిన పని, చాలా ఎక్స్ట్రా ఎక్స్పెండిచర్ అదంతా. సో చేయాలనుకున్నారు కాబట్టి చేస్తున్నారు. అందరికీ ఉపయోగకరంగా ఉంటే మంచిదే. అంటే ఇప్పుడు అందులో వర్షాకాలం సార్, జూన్ అంటే ఇంకా వర్షాలు వస్తాయి. మళ్ళీ వర్షాలు వస్తే పనులు ఆగిపోతాయి. అక్కడ ఏదైతే కొండవీటి వాగు కానీ వాగులన్నీ పొంగితే నీళ్ళన్నీ వచ్చేస్తాయి. రాజధాని మళ్ళీ అమరావతి మొత్తం నీటి మట్టం అయిపోతుంది అని చెప్పేసి కూడా వింటున్నాం సార్. మరి అలాంటి చోట రాజధాని కడితే రేపు ముందు రోజులు అసలు అది ఎన్ని ఇయర్స్ పట్టాలి, ఎలా జరుగుతుంది సార్? వాగులేమో అమరావతిలోకి రావండి. వాగులు అంత ఓవర్ఫ్లో ఏమి ఉండదు. ఆ నీళ్ళు వెళ్ళవలసిన మార్గంలో వాళ్ళు వెళ్తాయి. కానీ అక్కడ అదంతా ఫార్మింగ్ ల్యాండ్ కదా యాక్చువల్గా అమరావతి అంతా. అక్కడ లూజ్ సాయిల్ ఉంటుంది ఆటోమేటిక్గా. మరి అక్కడ సెలెక్ట్ చేశారు కాబట్టి మరి ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ అవన్నీ చూసే సెలెక్ట్ చేస్తారు. అది కాదు వన్స్ డిసైడెడ్ అండి. గవర్నమెంట్ డిసైడ్ చేసిన తర్వాత వాళ్ళ ప్రయత్నాలు అయితే చేస్తారు. మనం చూస్తూ ఉండటం అంతే. అంతేకాకుండా ఇప్పుడు చూసుకున్నట్లయితే రేట్లు అన్నీ పెరిగిపోవడం జరిగింది సార్. ఆయిల్ పెరిగిపోయింది, పెట్రోల్ పెరిగిపోయింది, రైస్ పెరిగిపోయింది, ఇంకా అనేకన్ని ప్రతిదీ రేటు పెరిగిపోయింది అని అంటున్నారు. బంగారం పెరిగిపోయింది, వెండి పెరిగిపోయింది విపరీతంగా. అసలు అంటే సామాన్యులు కొని ఒక పెళ్లి చేసుకునే ఇది కూడా లేకోకుండా అంత బంగారం కూడా చాలా తారాస్థాయికి పెరిగిపోయింది సార్. వెండి చూస్తే ఒక 1000-2000లో ఉండేది తులం, ఇప్పుడు చూస్తే 4000-4000 దాకా అయిపోయింది సార్. మరి ఇలాంటి పరిస్థితులు అసలు ఎందుకు ఇంత పెరిగిపోవడం దేనివల్ల అంటారు అసలు? సో ఇట్ డిపెండ్స్ అపాన్ ఇంటర్నేషనల్ మార్కెట్ కదండి. ఇదంతా ఆయిల్ కానీ ఈ గోల్డ్ కానీ ఇదంతా ఇంటర్నేషనల్ మార్కెట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియన్ గవర్నమెంట్ ఎలా ఉంటుందంటే ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు కాజ్ చూపించి పెంచుతారు, మరి తగ్గినప్పుడు తగ్గించరు. అది మేజర్ ప్రాబ్లం ఇండియాలో. అంటే క్వశ్చన్ చేసేవాళ్ళు ఎవరు లేరు. మనం ఒక 50 years 40 years వెనక వెళ్తే సిపిఐ వాళ్ళు ఉల్లిపాయ రేటు పెంచితే రోడ్డు మీద కొంచెం గొడవ చేసేవాళ్ళు. ఒక్క రూపాయి ఫ్యూయల్ పెంచితే అల్లరి చేసి గందరగోళం చేసి గవర్నమెంట్ని ఒక స్టెప్ వెనకెళ్ళేలా చేసి తగ్గించేవాళ్ళు. ఈ రోజున ప్రశ్నించేవాళ్ళు ఎవరు లేరు. నా లెక్క ప్రకారం మోడీ గారు పెట్రోల్ ఒక 500 చేసినా అడిగేవాడు ఎవరు లేరు. పోయించుకుంటారు, తిరుగుతారు. అదేదో సినిమాలో జోక్ చెప్పినప్పుడు అరే పెట్రోల్ రేటు పెరిగిందంటే పర్లేదురా నేను 100 కొట్టిస్తాను ఎప్పుడన్నా అంటాడు సార్. ఆ కాన్సెప్ట్లోకి ప్రజలు వెళ్ళిపోయారు. ఏది పెరుగుతూనే ఉంది. బంగారం అంటారా ఇక అది కష్టాలండి. ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళు ఎవరో ఎఫోర్డ్ చేయట్లేదు. 70% ఆఫ్ అమ్మకాలన్నీ తగ్గిపోయినాయని చెప్పి వాళ్ళే చెప్తున్నారు కదా, షాప్స్ కూడా చెప్తున్నారు. చూడాలి. ఇక వెండి అంటే ఇక అది ఇంటర్నేషనల్ మార్కెట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. వేరే ఫ్యూయల్ విషయంకి వస్తే మాత్రం ఒక్క డీజిల్ పెంచితే చాలండి, అన్నీ పెరుగుతాయి. ట్రాన్స్పోర్ట్ పెరిగిపోద్ది, మనకి ఇది పెరుగుతుంది కదా లారీ మొత్తం. సార్ మరి చూస్తున్నట్టయితే ఇప్పుడు అంటే ప్రతిపక్షాలు ఎవరైతే ఉన్నారో, ఇది రాజకీయంగా సార్, ప్రతిపక్షాలు ఈ రేటు పెరిగిపోవడం వల్ల పెట్రోల్ రేటు 3 సార్లు పెంచేశారు సార్ ఈ 2 సంవత్సరాల్లో. అయితే గత ప్రభుత్వంలో ₹1 పెరిగితేనే అంటే రోడ్ల మీదకి వచ్చేసి రూపాయి పెంచేశారు, ఈ గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు అని చెప్పేసి ధర్నాలు చేశారు, గొడవలు చేశారు. మరి ఇంత పెరిగిపోతున్నా సరే గవర్నమెంట్ ఎందుకు పట్టించుకోవట్లేదని వాళ్ళు కూడా క్వశ్చన్ చేస్తున్నారు సార్. దీనికి ఏమంటారు? వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు కదా ప్రతిపక్షాలు, రూలింగ్ పార్టీ వాళ్ళు తగ్గించట్లేదు అని చెప్పేసి ప్రతిపక్షాలు ఎవరైతే వైసీపీ వాళ్ళు ఉన్నారో లేదంటే కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు అడుగుతున్నారు కదా సార్. గత ప్రభుత్వంలో ₹1 పెరిగితేనే పెరిగిపోయిందని అన్నారు, ఒక్కసారి ఇప్పుడు ఎంత పెరిగిపోయిందని చెప్పేసి కూడా అంటున్నారు. దానికి ఒక చిన్న సిమిలర్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. అయేషా మీరే చనిపోయినప్పుడు ఆ కేసులో వీళ్ళే తెలుగుదేశం వాళ్ళు గొడవ చేశారు, మీరు న్యాయం చేయట్లేదు ఇది అని. మరి వీళ్ళు అధికారంలోకి వచ్చినప్పుడు చేశారా? వీళ్ళు చేయొచ్చుగా. అధికారంలోకి వచ్చిన వాళ్ళు అప్పుడు ప్రశ్నించిన వాళ్ళు ఇప్పుడు అధికారంలోకి వచ్చినప్పుడు చేయొచ్చు కదా.
అధికారం అపోజిషన్లో కూర్చొని అరిచిన వాడు ఎవడో అధికారంలోకి వచ్చినప్పుడు చేయరు. అది వాళ్ళ డ్యూటీస్ అయ్యి అంతే. మేము అని ఉనికిలోకి ఉన్నామని చెప్పుకుంటారు కదా, ఏది అడగపోతే సైలెంట్గా ఉన్నారు వీళ్ళు, ఎగ్జిస్టెన్స్లో లేరనే ఫీలింగ్ వస్తుంది. కాబట్టి ఏదో ఒక ఇష్యూ మీద మాట్లాడటం అనేది అపోజిషన్ వాళ్ళ డ్యూటీస్ అయ్యి, మనం సామాన్యంగా మనం మాట్లాడితే వెళ్ళదు కదా. సో వాళ్ళు మాట్లాడితే వెళ్తుంది. చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. వాళ్ళు చేయగలిగితే చేస్తారు, చేయలేని పరిస్థితుల్లో సింపుల్గా విని వదిలేస్తారు. అంతేకాకుండా ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మనకి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఏదైతే ఉందో దాంట్లో ఒక ప్రమాదం జరిగింది సార్. దాంట్లో 8 మంది సజీవ దహనం అయిపోయారు. ఇంకా మిగతా వాళ్ళు కూడా ఏదో ప్రాణాలతో పోరాడుతూ ఉన్నారు హాస్పిటల్లో. మరి వాళ్ళకి ఒక్కొక్కరికి ₹1,00,00,000 చనిపోయిన వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పేసి, కుటుంబాలకి ఇవ్వాలి అని చెప్పేసి కోరుతున్నారు సార్. అక్కడ ఉన్న కార్మిక సంఘాలు కానీ, కార్మికులు కానీ అందరూ వాళ్ళకి న్యాయం చేయాలని. మరి ప్రభుత్వం ఏమో ₹1,00,00,000 25 లక్షలు ఏమో ఇచ్చినట్టుంది. మరి ఇది న్యాయమేనంటారా అసలు? సెంట్రల్ గవర్నమెంట్ ఆల్రెడీ 2 lakhs ఇచ్చిందండి, అనౌన్స్ చేసింది. సెంట్రల్ గవర్నమెంట్ మోడీ ప్రభుత్వం 2 lakhs, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 10 lakhs అనౌన్స్ చేశారు. కాంట్రాక్ట్ వర్కర్స్కి 10 lakhs. అవును అవును, 25 lakhs. ఇప్పుడు గత ప్రభుత్వంలో ఒకసారి ఇలాగే ఇన్సిడెంట్ జరిగినప్పుడు జగన్ గారు 1 crore ఇవ్వచ్చు కదా అని అన్నారు. ఎవరు? జగన్ గారు అప్పుడు అపోజిషన్లో ఉన్నప్పుడు తెలుగుదేశం వాళ్ళని ₹1,00,00,000 ఇవ్వాలండి అన్నారు. తెలుగుదేశం వాళ్ళని అడిగారు, అప్పుడు వాళ్ళు ఇవ్వాల. తర్వాత జగన్ గారు ప్రభుత్వంకి వచ్చినప్పుడు ఇదే ఇన్సిడెంట్ ఒకసారి జరిగింది. అప్పుడు సైలెంట్గా వెళ్ళిన 1 crore ఇచ్చారు. చేశారు. మీకు అవగాహన ఉంది? అది అది ఇచ్చారు, ఇవ్వగలిగారు, ఆయన ఇచ్చారు. అంటే వాళ్ళందరూ సైలెంట్ అయ్యారు అప్పుడు ఎవరైతే మాట్లాడారు. అంటే కంపెనీతో ఏదైతే ఉందో అది మేము మాట్లాడుకుంటాం, కానీ బాధిత కుటుంబాలకైతే ₹1,00,00,000 ఇస్తామని చెప్పి ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. అవును అవును, అలా చేశారు. ప్రభుత్వానికి ఉన్న పరిస్థితులను బట్టి మాట్లాడతారండి. లోకేష్ గారు ఏదైతే ప్రెస్ మీట్ లో మరి బాధిత కుటుంబాలు ₹1,00,00,000 అడుగుతున్నారని విలేకర్ గారు క్వశ్చన్ చేస్తే వాళ్ళు అడిగినంత మేము ఇచ్చేస్తామా అని చెప్పేసి లోకేష్ గారు అన్నారండి. కొంచెం డిస్టర్బెన్స్ గా అయింది కదా మొన్న, చూడాలండి. న్యాయమేనంటారు అసలు? వీళ్ళండి మాట్లాడతారు హడావుడిలో, ఈ ఎండకి కొంచెం అంటే ఎవరు పడితే వాళ్ళు అలా ₹1,00,00,000 ఇచ్చినప్పటికీ కూడా మనుషులు అయితే తిరిగి రారు. కానీ వాళ్ళకి ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుంది కదండి. ఇప్పుడు ఫ్యామిలీ హెడ్ చనిపోయి ఉండొచ్చు, మేబీ భార్య పిల్లలు ఉంటారు, అతని జీవితాంతం కష్టపడితే అతనికి వస్తుంది. కాబట్టి ఇన్సూరెన్సెస్ అయినా ఉంటే మాత్రం వాళ్ళకి సపోర్టివ్గా ఉంటుందని అంతకన్నా ఫ్యామిలీ. జగన్మోహన్ రెడ్డి గారిని ఏదైతే క్వశ్చన్ ఇప్పుడు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు అనేది ఏమన్నా చెప్పగలరా? ఇప్పుడు ఎందుకు ₹1,00,00,000 ఇవ్వలేకపోతున్నారు, మేము ఇస్తామని ఎందుకు చెప్పలేకపోతున్నారు? అది ప్రభుత్వాన్ని మీరు అడిగారా? ప్రభుత్వాన్ని మీడియా ప్రశ్నించిందా? ప్రశ్నిస్తేనే వాళ్ళు అడిగినందుకు మేము ఇస్తామా అన్నారు కదండి. అది ఆన్సర్ వచ్చిందిగా మరి మీకు. అదే మీకు ప్రభుత్వం నుంచి ఆన్సర్ వచ్చినట్టే. అంటే మేము అంత ఇవ్వలేము, వాళ్ళకున్న క్రైటీరియా వాళ్ళకు ఉంటుంది కదా, మేము దయచేసి చేస్తామని ఉంటుంది కదా. అంతేకాకుండా సార్ అక్కడ ఉన్న కార్మికులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ మ్యాన్ పవర్ తక్కువ అవడం వల్ల, అంటే గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత 10,000 మందిని తీసేశారు. మ్యాన్ పవర్ తక్కువైపోయింది. మ్యాన్ పవర్ తక్కువ అవడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. ఇంకోటి నాసిరకం మిషన్లు వాడుతున్నారు ఇక్కడ. ఇంతకుముందు సీనియర్స్ ఎవరైతే ఉన్నారో ఇంజనీర్స్ మిషన్లకు సంబంధించి వాళ్ళని తీసేసి కొత్తగా ఉన్న వాళ్ళని పెట్టడం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరిగినాయి అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది సార్. దాని మీద మరి గవర్నమెంట్ ఎలాంటి తీసుకోవాలంటారు? అంటే గత ప్రభుత్వంలో అసలు అంటే ఎంప్లాయ్మెంట్ని తగ్గించలేదు, అసలు ఎవరిని తీసేయలేదు. ఇప్పుడు మాత్రం 10,000 మందిని తీసేశారు ఈ 2 సంవత్సరాల్లో అని చెప్పేసి కూడా వాళ్ళు అడుగుతున్నారు సార్. దీనికి ఏమంటారు? స్టీల్ ప్లాంట్ దానికి ఉన్న పరిస్థితులను దాన్ని బట్టి అక్కడ ఉన్న ఆఫీసర్స్ క్యాల్కులేట్ చేస్తారండి. వాళ్ళకి ఎంత ప్రొడక్షన్ ఉంది, ఎంత మ్యాన్ పవర్ కావాలి అనేది వాళ్ళ ఆపరేషన్స్ మేనేజర్స్ చూస్తారు. దాన్ని బట్టే ఏ ప్రోడక్ట్ అన్నా నడుస్తుంది, ఏ ఇండస్ట్రీ అయినా సరే. ఈవెన్ ఇప్పుడు గూగుల్ టెక్కీస్ని ఎంతమందిని లే ఆఫ్ చేశారు మన 6 months చూస్తాం. అంటే వాళ్ళకి అవసరం లేదు కాబట్టి. ఊరికే పెట్టుకొని డబ్బులు ఇవ్వడం వల్ల వాళ్ళ కంపెనీ లాస్ అయిపోతుంది కదా. అది అవన్నీ వాళ్ళు చూస్తారు. అయితే టెక్నికల్ ఇష్యూస్ మీరు మాట్లాడారు, వాళ్ళని తీసేయడం వల్ల, అన్స్కిల్డ్ పెట్టడం వల్ల, అంటే అదంతా వాళ్ళు చూసుకోవాల్సింది. అది నిజంగా జరిగిందా లేదనేది ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ టీం ఉంటుంది. నెక్స్ట్ దానికి ఆన్సరబుల్ కదా. గవర్నమెంట్ కేసు ఫైల్ చేస్తుంది, దానికి ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేస్తారు, దానికి ప్రాపర్ మళ్ళీ మొత్తం ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత అది కరెక్ట్ అని తెలిస్తే మాత్రం వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు. నిజంగా వాళ్ళు అలాగా అన్స్కిల్డ్ పెట్టి లేకపోతే పనికిరాని మీరు అన్నట్టుగా ఇన్స్ట్రుమెంట్స్ అని పెట్టుంటే అది కూడా కేసు ఫైల్ అవుతుంది, దాని మీద యాక్షన్ తీసుకుంటుంది, గవర్నమెంట్ తీసుకుంటుంది డెఫినెట్గా.